గుడ్ సినిమా గ్రూప్. ముందు అసలు ఈ పేరు పెట్టడానికి ఎంతో ధైర్యం కావాలి. నేనైతే పెట్టలేను. ఎందుకంటే గుడ్ సినిమా గ్రూప్ అని పెట్టి ఏ సినిమా మంచి సినిమా తీసినా ఈయనైనా గుడ్ సినిమా తీయగలిగింది ఇంకెవడో తీయలేడా అని ఎక్కడ నెగిటివ్గా మాట్లాడతారనే భయంతో ఆ పేరు పెట్టడానికి నేనైతే సాహసించలేదు. మా పెట్టుబడి నమ్మకం అన్నాడే, ఆ నమ్మకమే వాళ్ళ చేత గుడ్ సినిమా గ్రూప్ అనే పేరు పెట్టి. నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, ఈ సినిమా ఇవాళ విజయం గురించి మనం మాట్లాడుకోవాలా, ఈ సినిమాకి వీళ్ళు పడ్డ కష్టం గురించి మాట్లాడుకోవాలా? అసలు ఒక్క కుర్రను చూస్తుంటే యథార్థాన్ని, వాస్తవాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలిగారు. జస్ట్ ఆలోచించండి, ఈ రోజుల్లో సినిమా 100 రోజులు కాదు, మొదటి 2 రోజుల్లో తీసేశారు. వాళ్ళ ఫేట్ ఏంటి చెప్పండి ఒకసారి. జస్ట్ ఒక్కసారి అట్లా రీల్ అలా రివర్స్ చేసి చూడండి ఒకసారి. వాళ్ళ ఫేట్ ఏంటి? వీళ్ళకి పొగరా, వీళ్ళకి 3D 5D కెమెరా, దాన్ని అలా పెట్టుకుని స్కూటర్ మీద వెళ్ళి షాట్లు తీస్తారా? ఎవడు పెడితే అని తీసేస్తారా? వీళ్ళకి వేరే భాష వాళ్ళు వద్దా? ఇక్కడ వాళ్ళే కావాలా? ఆమె పొగరండి. ప్రతి ఓడికిను, ప్రతి ఓడు డైరెక్టర్ అయిపోవాలి, ప్రతి ఓడు యాక్టర్ అయిపోవాలి. దిస్ ఈజ్ ద సీన్. ఇది ఇక్కడ జరగలేదు, అదృష్టం. కానీ నాకు తెలిసి నేను ఈ మధ్యకాలంలో 5-6 సంవత్సరాల్లో కమర్షియల్ హిట్స్ అవి వేరు, వాటి గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం. దాంట్లో కమర్షియల్ హిట్స్ ఉన్నాయి, చాలా మంచి సినిమాలు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడాం. బట్ నా మనసుకు నచ్చిన సినిమాలు ఈ 6 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో 3 సినిమాలు. ఒకటి బొమ్మరిల్లు, తర్వాత అలా మొదలైంది, ఆ స్థాయిలో హీరో. అలా మొదలైంది కంటే బెటర్ సినిమా అని చెప్పా. ఎప్పుడు రిలీజ్ అయిన నెక్స్ట్ డే ప్రెస్ మీట్లో చెప్పా. ఏం రైట్? అప్పటికి ఇది 100 రోజులు ఆడుతుందని కానీ, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని కానీ, ఒక్క వారానికే థియేటర్లు బుక్ చేశారు ఈ సినిమాకి. ఈ సినిమా 100 రోజులు ఆడి తిరుగుతుంది, 100వ రోజు ఫంక్షన్ నేను వస్తానని చెప్పాను. ఆ రోజుని రిలీజ్ అయిన నెక్స్ట్ డే. ఎప్పుడైనా నా సినిమాల జడ్జిమెంట్లో నేను అప్పుడప్పుడు ఫెయిల్ అయ్యానేమో తప్పితే, బయట సినిమాల జడ్జిమెంట్లో ఇంతవరకు 42 సంవత్సరాల చరిత్రలో నేను ఫెయిల్ కాలా. ఎందుకంటే సినిమా చూసేటప్పుడు ఆడియన్లా చూస్తాను. సినిమాలో ఏడుపు సీన్ ఉంటే నా కళ్ళం నీళ్ళు వస్తాయి, నవ్వడం వస్తే చంటికురళ్ళ నవ్వుతాను. ఇప్పటికీ నేను ఆడియన్నే, కాబట్టి నా జడ్జిమెంట్ ఫెయిల్ కాదు. అలా ఈ రోజులో సినిమా వాళ్ళు తీశారు, చాలా కష్టపడి తీశారు. అతి తక్కువ బడ్జెట్ అనే దాని గురించి నేను మాట్లాడట్లా. ఎవడైనా చిన్న సినిమా అంటే నరికేస్తాను నేను. ఎవరిది పెద్ద సినిమా? ఎవరిది పెద్ద సినిమా? ఎవరు పెద్ద? సక్సెస్ ఇస్ బిగ్. సక్సెస్ కంటే గొప్ప సినిమా, సక్సెస్ కంటే పెద్ద సినిమా ఏది లేదు. మరి ఆ రోజుల్లో కేవలం ₹1,00,000 పాటలు లేకుండా, మాటలు కూడా లేకుండా, ఎక్కడో 2-3 డైలాగులు తప్పితే తీసిన నీడ సినిమా పెద్ద సినిమా, చిన్న సినిమా. 110 రోజులు ఆడింది. నూన్ షోస్తో రిలీజ్ చేసి తర్వాత డైలీ 4 షోస్ అయింది ఆ సినిమా. ఇవి ప్రజలు ఏ సినిమాని ఆదరిస్తారో అదే పెద్ద సినిమా. పెద్ద సినిమా అంటే 152 అడ్వర్టైజ్మెంట్లు వేసో, లేకపోతే ఆడియో ఫంక్షన్కి 50 లక్షలు ఖర్చు పెట్టు, లేకపోతే 10 కోట్లతో సెట్ వేసో, లేకపోతే అమెరికా అన్ని చోట్ల తిరిగో కాదు. ప్రేమాభిషేకం కంటే గొప్ప హిట్ లేదు. దానికి ఊటీ కూడా వెళ్ళలేదు, విజయ గార్డెన్లో తీసే మొత్తం పాటలు నేను. అంతకంటే గొప్ప సాంగ్స్ ఉన్నాయా ఈ మధ్య వచ్చాయి? చెప్పండి ఎవరైనా. ఈ రోజు కోట్ల గురించి మాట్లాడుతున్నారు. ఒసే రాములమ్మ సినిమా టికెట్, నేల టికెట్ ₹2, టాప్ టికెట్ ₹10లో 22.5 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా.
ఇవాళ కోట్లలో లెక్కేస్తే 220 కోట్లు. అది రికార్డుల గురించి మనం మాట్లాడుకోవద్దు, సినిమాల గురించి మాట్లాడతాం. ఇది చిన్న సినిమా అని ఏది నేను చిన్న సినిమా అని అనుకోను. కాకపోతే జరిగిన విధానం చిన్న సినిమా కనుక ఇదే ఇంకో పెద్ద హీరో సినిమా అనుకోండి, ఇక్కడ పెట్టరు ఫంక్షన్, మీరుండరు. ఎందుకంటే మీరు ఎక్కడో బయట ఉంటారు, ఎందుకంటే మీకు చోటు ఉండదు, ఉండేవాళ్ళు వేరుగా ఉంటారు. అది పెద్దకి చిన్నకి ఉన్న తేడా తప్పితే ప్రజల్లో కాదు, సక్సెస్లో కాదు, ప్రేక్షకుల్లో కాదు. ఇవాళ నిజంగా నేను పర్టికులర్గా ఆ రోజు నాన్న వస్తానని చెప్పి, ఇవాళ నిజంగా నేను 3 రోజుల నుంచి జ్వరంతో ఉన్నా. 3 రోజుల నుంచి జ్వరంతో ఉండి రాత్రి శోభన్ బాబు ఫంక్షన్ చేసి, మామూలుగా అయితే వచ్చే పరిస్థితి కాదు, కానీ ఈ ఫంక్షన్కి వెళ్ళకపోతే చాలా తప్పు చేసిన వాడు అవుతాను. ఇట్స్ ఎ మోరల్ కమిట్మెంట్. ఎందుకంటే కావలసింది ఇది వాళ్ళ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోయింది. ఇందాక థియేటర్లు ఇవ్వట్లేదు అని అందరూ గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళంతా ఈ రోజుల్లో లాంటి సినిమాలు తీయాలి అని చెప్పాడు మన దిల్ రాజు, చాలా బాగా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు. ఈజ్ దర్ ఎనీ గ్యారంటీ నువ్వు తీసే సినిమాల్లో ఏదైనా ఈ రోజుల్లో అవుతుందని గ్యారంటీ ఉందా? ఎవడైనా గ్యారంటీ ఇవ్వగలడా నేను ఈ రోజుల్లో లాంటి సినిమా మళ్ళీ తీస్తాను అని? ఎవడైనా గ్యారంటీ ఇవ్వగలడా? నేనే మళ్ళీ వసూరామలం తీయగలను అని గ్యారంటీ ఇవ్వగలనా? నో, మన చేతుల్లో లేదు. అది చెప్పడం మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇవాళ ఆ రోజున వాళ్ళు వచ్చి రిలీజ్ అయిన తర్వాత నా పరిస్థితి బాగోలేదు అంటే దిల్ రాజు వీరందరూ కూర్చుని థియేటర్ సెట్ చేయబట్టి ఈ స్థితి వచ్చింది ఈ సినిమాకి. ఎంతమందికి అవకాశం ఇందాక చెప్పాడు మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న, ఇలా చిన్న సినిమాలు తీసి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ మీరు థియేటర్లు ఇవ్వగలరా అని. థియేటర్లు మీ కబ్జాలో పెట్టుకున్నారు, మీ గుప్పిట్లో పెట్టుకున్నారు, గుత్తాధిపత్యం వహిస్తున్నారు. ప్రతి సెంటర్లోనూ మీ దయ దలిస్తేనే సినిమాలు థియేటర్లు వస్తాయి, లేకపోతే రావు. ఇవాళ జులాయి లాంటి సినిమాకి కర్నూలులో థియేటర్లు ఇవ్వడానికి చేతిలో ఆయుధాన్ని పెట్టుకుని కూర్చున్నారు. మీరు మాట్లాడతారా? హక్కుందా మీకు మాట్లాడడానికి? ఇవాళ చిన్న సినిమాలు బ్రతకడం లేదు అంటే కారణం ఈ చేతుల్లో పెట్టుకునే థియేటర్లో గుత్తాధిపత్యం చేస్తున్న వాళ్ళు. తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు చూస్తుంటే మీ యూత్, మీ ఇన్స్పిరేషన్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళు 10 యూనిట్లు కావాలి, తిరుగుబాటు తీసుకురావాలి, వాళ్ళు థియేటర్లో వదిలి పారిపోవాలి. థియేటర్లో లీజుకి తీసుకుంటే ఆడియన్స్ వచ్చి మమ్మల్ని తంతారు అనే భయం వాళ్ళకి ఏర్పడాలి. సినిమా తీసేవాడొకడు, నష్టపోయేవాడొకడు, థియేటర్ కట్టినవాడొకడు, వాడి దగ్గర లీజు తీసుకునేవాడొకడు, ఆడించుకునేవాళ్ళు మీరు. ఎన్ని దళారీ వ్యవస్థలు చేస్తారు. ఈ రోజున మాట్లాడడం వల్ల నేను 5 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నా ఇదే మాట. ఈ కేవలం దళారీ వ్యవస్థ కంకణం కట్టుకోబోతున్నా. ఏం జరిగినా సరే ఈ దళారీ వ్యవస్థ పోతే ప్రతి సినిమా ఈ రోజుల్లో సినిమా అవుతుంది. ఇవాళ నిజంగా మన టెక్నీషియన్స్, మన కుర్రాళ్ళు ఎంత స్పిరిట్తో వస్తున్నారో చెప్పలేను. ఇవాళ ఈ రోజుల్లో సినిమా చూడండి, మనందరూ సినిమా చూసి కథ గొప్పగా రాసుకున్నాడు, కథ వల్ల ఆడింది. కథ కాదు, దానిలో కథ లేదు. ఈ రోజుల్లో నిత్య జీవిత సత్యాలు ఉన్నాయి.